ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో అందుతున్నాయో దానిలకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులతో పాస్ చేయడం జరిగింది. అన్నం ఒక మెతుకు ఉడికితే ఎట్ట తెలిసిపోతుందో ఈ ఎలక్షన్లో కూడా రాష్ట్రంలో హ్యూమన్ సైకాలజీ అంటే ప్రజల యొక్క తీర్పు రాబోయే కాలంలో కూడా ఎలా రాబోతుందో ఈ ఎన్నికల నిదర్శనం. అంటే మీరైతే ప్రజాస్వామ్య విజయం అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇది దొంగ ఓట్లతో గెలిచినటువంటి గెలుపు, ఇది ఒక గెలిపేనా అంటూ కూడా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శిస్తున్నారు. సార్, ఎంపీ అవినాష్ రెడ్డికి కాదు, వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఎన్నికల కమిషన్ మీద నమ్మకమే లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి ఆయన నోటుగుండా. ముఖ్యంగా ఒకటి గమనించాలా, ఈవీఎంలు తప్పు అంటాడు. 2019లో ఈవీఎంల ద్వారా గెలిచినాడు, 24లో ఓడిపోతే ఈవీఎంలు తప్పు అంటాడు. ఇదే పోలీసు వ్యవస్థ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని ఎన్నికలు నడిపింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల బలగాలు తెప్పించి ఎలక్షన్లు చేయండి అంటాడు. అంటే నరంలేని నాలుగు ఏం మాట మాట్లాడుతుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిన్న ప్రెస్ మీట్ ను కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు ఈరోజు ఒక పెద్ద మనిషి, మీ తండ్రి సమానులైన ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వేయడం మంచిది కాదు. ఇలాంటి మాటలు మాట్లాడే 11 సీట్లకు వచ్చినాయి. ఈరోజు మీ అడ్డా అనుకుని చెప్పుకుండే పులివెందుల మీ చేతుల నుంచి పోయింది. మీరు గతంలో 4 పర్యాయాలు గెలిచిన ఒంటిమిట మీ చేతుల గుండా పోయింది. ఎమ్మెల్యేలు పోయినాయి, ఎంపీలు పోయినాయి, జెడ్పీటీసీలు పోతాయి. రేపు రాబోయే కాలంలో సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా పోతాయి. అంటే ఇంకోటి కూడా చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క అంటే ఏజెంట్లు లేకుండా చేయడం, దొంగ ఓట్లు వేయడం ఇవన్నీ కూడా సబబు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుంటే మేమే విజయం సాధించే వాళ్ళమంటూ కూడా జగన్ చెప్పారు. సార్, ప్రతి ఒక్క లూజర్ చెప్పే మాటలు ఇదే అండి. ప్రతి ఒక్క లూజర్ చెప్పే మాటలు ఇదే. ఓడిపోయిన వాడు చెప్పే మాట ఇదే. ఎవరైనా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒకసారి గమనించండి. 5 సంవత్సరాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన ఆకృత్యాలు, అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగాయి. ప్రజలు కళ్ళల్లో కాదండి భరించారు, భరించవలసి వచ్చింది. అదే అమెరికా తరహాలో రీకాల్ ఏదో అంటారు, అది ఉన్నింటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక పిలిచేవాళ్ళు ముఖ్యమంత్రి హోదా నుంచి. వాళ్ళని విముక్తులు చేస్తూ కూటమి ప్రభుత్వం 24లో అత్యధిక మెజార్టీతో ఈ భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీకి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో మాకు కట్టబెట్టారు ప్రజలు. ఆ తర్వాత 14 నెలల్లో జరిగిన పరిణామాలు మీరు అందరూ చూస్తున్నారు. మామిడి రైతులకు అన్యాయం జరిగిందని పోయి మామిడికాయలన్నీ రోడ్డు మీద పారేస్తాడు. భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే దేశ గడ్డపైన పుట్టి తినే పంటను నేటిపాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. పొగాకు రైతుల దగ్గరికి పోతే వైసీపీ గుండాలు పొగాకు మూటలు, ఒట్టి మిరపకాయలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ న్యాయం ఉందండి? నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన 2 నెలల్లోనే నీ సొంత ఇల్లు కట్టుకుని 3 ఎకరాల ప్యాలెస్ కట్టుకున్న అమరావతి ప్రాంతం విజయవాడకు వరదలు వస్తే ప్రకృతి విలయం మేం చేసింది కాదే. ప్రకృతి విలయం, ప్రకృతిని ఎవరు శాసించలేరు. అలాంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక బస్సులో సెక్యూరిటీని పక్కన పెట్టి 11 రోజులు కష్టపడి దాని యథాస్థాయికి తీసుకొని వస్తే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్యాంటు చేతులు మడుచుకొని, గుడ్డ మడుచుకొని కూడా 2 నిమిషాలు నీళ్ళలోకి దిగలోనే నువ్వు ఏం మనిషి అని మేము అడుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావితం చూపించేటువంటి అంశాలు. అంటే ముఖ్యంగా పులివెందులను గెలవడానికి మీరు గెలవడానికి దోహదపడింది ఏ అంశాలు దోహదపడ్డాయంటారు? సార్, మేము అప్పుడు ఇదే మాట చెప్పాం, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాం. ఈ ఎన్నికలు సవాబుగా జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వం మాదని చెప్పి ముందు నుంచి చెప్తా వస్తాను. సరే, ఈ స్థానాలు మావేని చెప్తా వస్తున్నాం. దానిలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్కి ఇచ్చే హక్కుల పరంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించే పద్ధతి ఉంది ప్రభుత్వానికి, జరిపించాము. ఈరోజు 2 స్థానాలు కైవసం చేసుకున్నాం. అంతే తప్పక కేవలం సాక్షిలోనో లేకుంటే ఆయన టీవీలోనో చూపించిన నిజాలు కాదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. భారతదేశ ఎన్నికల వ్యవస్థ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థల కంటే అధ్యయనాలు చేసేదానికి కూడా భారతదేశ ఎన్నికల వ్యవస్థ పైన ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అలాంటి వ్యవస్థను కూడా నువ్వు కించపరుస్తున్నావు. ఇదే వ్యవస్థ ద్వారా నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఇక్కడ ఎన్నికల పర్యవేక్షకుడు కాదు, ఎన్నికలను పర్యవేక్షించే వ్యవస్థను ఒక జిల్లా లెవెల్లో మెజిస్ట్రేట్గా ఉండేవాడు కలెక్టర్. అలాంటి వ్యక్తి ఒక బూత్లో తప్పు జరిగిందంటే హుటాహుటిని అక్కడికి పోయి అక్కడున్న ఆఫీసర్లతో, పీఓలతో మాట్లాడుతా అంటే ఆ వీడియో, ఆ క్లిప్పింగ్ను సాక్షి పేపర్లో చూపించి
సాక్షాత్తు కలెక్టర్ నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్. ఏంది సార్ సాక్షి పేపర్ రాయడం? చెప్పండి. మీరు చెప్పినట్టు నిజాలు, ఎదుటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు అంటే ఇంకా ఎక్కడుంటుంది చెప్పండి. అంటే చెప్పండి, అంటే ఇది కుప్పానికి రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చా? కుప్పానికి ప్రతీకార చర్యగా మీరు భావిస్తారా? అంతేనా? ఇది మేము ఒకటే చెప్తున్నామండి. గత ప్రభుత్వంలో ఒక కుప్పం అనుకోండి, ఒక పుంగనూరు అనుకోండి, మా ఆఫీస్ పైన దాడి అనుకోండి, ఇట్లా వందలాది ఘటనలు జరిగినాయి. ఆ ఘటనలు జరిగిన దానికి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలకు పోయాం. ఆ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏమొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ 13 నెలల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని చాలా మంది ఊహించారు. అది భ్రమ. నాలో మార్పు లేదు, పిచ్చోని చేతుల్లో రాయి ఉంటే ఎవరి మీద నేయచ్చు అనే విధంగా ఈ 14 నెలలు ఆయన పనిచేశాడు. కాబట్టి ప్రతిపక్షంలో కూడా ఇతను పనికిరాడు అంటే ఎమ్మెల్యే ఎంపీలు ఓడించినా ఇంకా ఇవి కూడా కింద స్థాయిలో ఓడిచ్చేస్తే ఈ పార్టీ విలీనమన్నా జరుగుతుంది, లేకపోతే బంగాళాఖాతంలో కలపడమన్నా జరుగుతుంది అని చెప్పి ఈరోజు ప్రజల యొక్క తీర్పు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక మాట అన్నారు, విలీనం అన్నారు. అంటే ఏ పార్టీలో విలీనం చేయబోతారు చెప్పలేము. ఆయన మెంటాలిటీ ఏదో మీ అందరికి తెలుసు. ఇంకేమున్నాయండి, పెద్ద పార్టీల పైన బీజేపీ, కాంగ్రెస్ ఉంది. బీజేపీ జోలికి రాలేడు. ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన మాతృ సంస్థ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతాడేమో. ఇది మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్య విజయంగా కూడా చెప్తూ వస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా వరుసగా గెలుచుకుంటూ వచ్చాం. అయితే పూర్తి స్థాయిలో కింది స్థాయిలో కూడా ప్రతిపక్ష నేతగా కూడా జగన్ చేస్తున్నటువంటి వ్యవహరించేటువంటి తీరు నచ్చకనే ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సొంత గ్రామంలో కూడా ఏదైతే జగన్ ఓటమి చవి చూడాల్సి వచ్చినటువంటి మాటను. కెమెరా పర్సన్ మనతో కార్తిక్ అండివి, కడప నుండి.